ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఈ రోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే మాటల కన్నా కూడా పాటల రూపంలో ఇంట్రడక్షన్ ఇస్తేనే చూసే ఆడియన్కి కూడా కిక్ వస్తుంది అనమాట. ఎందుకంటే 1999లో హీరోయిన్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద తలుక్కుమని ఒక తార. అంటే సినిమాలో చీర కట్టుకొని హిట్ చేయొచ్చని నిరూపించిన ఏకైక హీరోయిన్, దట్టు తెలుగు హీరోయిన్. సౌందర్యగా తర్వాత అంత అందంతో, అంత మెలకువతో, అంత నిబద్ధతో ఇండస్ట్రీలో 13 సంవత్సరాలు రూల్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ అని చెప్తారు. సో మాటలొద్దు, ఆమె సాంగ్ రూపంలోనే పిలిచేద్దాం. షీ ఈజ్ నన్ అదర్ దాన్ గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ లయ గారు. ప్లీజ్ వెల్కమ్. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. ఆపు 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 మేడం, మీ సాంగ్ కి మీరు ఎప్పుడైనా డాన్స్ చేస్తారు, ఇప్పటికి స్క్రీన్ మీద చూసుకుంటారు. బట్ రీసెంట్ గా ఇన్స్టాలో వాల్తేరి వీరయ్యతో, వీరసింహారెడ్డితో అన్ని. సో ఇప్పుడు ఇన్స్టాలో చేసిన ఒక రీల్ చేద్దాం, ఇక్కడ చేద్దాం. ప్లీజ్ మేడం, ఇప్పటికి కూడా మీతో డాన్స్ వేయలేకపోతున్నాం. సో అంత గ్రేస్ తో వేస్తున్నారు. 99లో ఎలా ఉన్నారో ఆల్మోస్ట్ 2023లో కూడా అలా ఉన్నారు అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? చేయాల్సిందే. సో లయ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇది మీ సీట్, ఈరోజు హాట్ సీట్. అమెరికాలో అన్ని కూల్ సీట్స్ ఉంటాయి, ఇక్కడ హాట్ సీట్స్ ఉంటాయి. సో బిఫోర్ ఇంటర్వ్యూకి రాకముందు నా ఇంటర్వ్యూస్ అమెరికాలో చూసుంటారు కదా? చూసాను. రోషన్ చాలా ఏంటి లైవ్లీగా యు మేక్ అదర్స్ టాక్ చక్కగా. ఓకే, సో ఇక్కడి నుంచి రావాలి ఈరోజు అంతా. తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియ నేస్తమా. అది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను అనుకోలేదు ఇప్పుడు. మీకు ఒకటి తెలుసా, మీరు ఎంతమంది క్రష్ తెలుసా మేడం అప్పుడులో కాలేజ్ డేస్ లో? అవునా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు మీవి గోడ దూకి వెళ్ళి చూసి వచ్చి తన్నించుకున్నాము. ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఫ్యాన్స్ అని నాకు తెలుసు, ఇప్పుడే వింటున్నాను అప్పుడప్పుడు, అంటే 1 or 2 పీపుల్స్ కి చెప్తారు. ఓకే, అప్పుడు ఓహో ఓకే. ఎవరికి నచ్చరు అప్పుడులో హోమ్లీ హీరోయిన్స్ కూడా నచ్చుతారు అందరికి. నేను మీది టాటా బిర్లా మధ్యలో లైలా, అద్రిందయ్య, చంద్రం, మిస్సమ్మ ఇవన్నీ థియేటర్లోనే చూసాను. మీ ఇన్స్టా రీల్స్ చూసినప్పుడు అనుకున్నాను, అయ్యో లయ గారు ఇండియాకి ఎప్పుడు వస్తారు, లయ గారితో ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తాము, అంత ఇమాజిన్ చేసుకున్నాను అలా. మై డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ రోషన్. యూనో మీది కూడా చాలా చూసాను. ఓకే, సో మెనీ ఇంటర్వ్యూస్ మీరు చేసినవి. ఎందుకంటే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు మాకు కూడా ఎప్పుడు వాళ్ళ గురించి తెలియనివి అన్నీ వాళ్ళ ఇల్లు చూపించి, వాళ్ళు విన్ అయిన అవార్డ్స్ అన్నీ చూపించి మాకు కూడా ఇట్ ఫీల్స్ గుడ్. నేను చూసాను చాలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. తేనేమన్నా పొద్దున్నే లేవగానే నేను ఇప్పుడే అదే అడుగుదాం అనుకున్నాను. ఇక్కడ అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వస్తుందో నాకు తెలియట్లేదు. నాకు తెలిసి అటు నుంచే వస్తుందంటుంది. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్లుగా అంత కమ్మగా మాట్లాడతారు ఏంటి మేడం మీరు? అలాగే ఉంటుంది. కొంతమంది కావాలని మాట్లాడుతున్నాను అనుకుంటారు అన్ఫార్చునేట్లీ, కానీ నాది ఇలాగే ఉంటుంది, నేను ఏం చేయలేను. ఈవెన్ మీ పాపది కూడా సేమ్ అంతే వచ్చింది కొంచెం వాయిసా. కొంచెం ఫోన్ ఆన్సర్ చేస్తే ఏదమ్మా మీ అమ్మాయికి అదే మీ మమ్మీని పిలువ లేకపోతే అట్లా అనేవాళ్ళు. ఓకే, 1999లో స్వయంవరంలో చూసిన లయ గారు ఎలా ఉన్నారో అదే అందంతో ఉన్నారు. ఆల్మోస్ట్ 23 years అయిపోయింది. అందం తింటారా, అందం తింటారా? ఏం లేదు, అదంతా ఎవరు చూసే కళ్ళల్లో ఉంటుంది నాకు తెలిసి అనుకుంటాను. ఇవన్నీ అందంగా ఉండడం అనేది లక్కీ, దేవుడు మనకి ఎలా ఇస్తే అలా. దానికంటే ఇంపార్టెంట్ నాకు తెలిసి ఇక్కడ ఇన్నర్ బ్యూటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మాట్లాడే మంచి మాటలు చక్కగా నవ్వి పలకరించి చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా అందంగానే ఉంటారు. నవ్వుతూ మాట్లాడుతూ చాలా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా అందంగానే ఉంటారు. నాకు అది అనిపిస్తుంది. ఎందుకంటే మనం పోస్ట్పోన్ చేయగలం ఏదైనా కూడా, మంచి ఆహారం తీసుకొని మంచి పాజిటివ్ మైండ్తో ఉంటే కొంచెం ఓల్డ్ ఏజ్ని పోస్ట్పోన్ చేయగలం, కానీ వీ కెనాట్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఆ టైంలో ఉన్న హీరోయిన్స్ లో మిమ్మల్ని ఇలా చూడటం చాలా మంది కొంచెం లావ్ అయిపోయారు. అవునవును.
అది అది లావు కంటే హెల్దీ అనొచ్చు, హెల్దీ అయి ఉండొచ్చు. కానీ అది ఒక అందం. మీ వారు మిమ్మల్ని చూస్తూ ఉండిపోతారు అంతే కదా మేడం? అలా ఆఫీస్కి ఏం లేదు, వెళ్తారా? అలా ఏం లేదు రోషన్. అదేదో ఫస్ట్లో ఉంటుంది, తర్వాత తర్వాత అంతా నార్మల్ గానే ఉంటుంది. అంతేనా? యా, యా. పోన్లే, అమెరికాలో ఉన్నా కానీ నిజాలు చెప్తున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు ఎన్ని రీల్స్ కానివ్వండి, లేకపోతే జోకులు కానివ్వండి, లేకపోతే ఈవెన్ మన కామిక్స్ బుక్లో కానివ్వండి, ఎప్పుడు చూస్తే మన హస్బెండ్ అండ్ వైఫ్ మీద ఉన్నన్ని కామెడీ ఇవి ఎందులోనూ ఉండవు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కానీ అలా అని వాళ్ళకిద్దరికి మధ్యలో ఇష్టం ఉండకుండా ఉండదు, ఇష్టం ఉంటుంది కానీ బట్ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఎస్ లయ గారు, 13 years తర్వాత స్క్రీన్ మీదకి వచ్చారు కాబట్టి తెలుగు ఆడియన్స్ చాలా మంది ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. బట్ 1999 23 years అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఒక పిల్లర్ లాగా కొన్ని క్యారెక్టర్స్కి నిలబడ్డారని చెప్పుకోవచ్చు ఈ చీర కట్టుతోనే. అంటే బాగా గ్లామర్ రోల్స్ చేస్తేనే హీరోయిన్ అనే పేరు ఇప్పటికీ ఉంది, అప్పటి నుంచి ఇప్పటికి కూడా. ఇలా కాదు, ఇలా కూడా హీరోయిన్ అవ్వచ్చు, సినిమాని హిట్ చేయించని ప్రూవ్ చేసింది తర్వాత జనరేషన్లో సౌందర్య గారు అండ్ లయ గారే. మీ ఇద్దరు పేర్లు చెప్పుకోవచ్చు, ఇంకెవరు కనిపించరు మనకి. 23 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది లయ గారి జీవితం? అంటే ఎవరు బ్యాక్ సపోర్ట్ లేరు, ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు, మీరంతటా మీరు వచ్చి నిలబడి ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ అవ్వటమే కాకుండా ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో అలా ప్లేస్ సంపాదించేసుకున్నారు. ఆ స్ట్రగుల్స్, ఆ అచీవ్మెంట్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఇంట్లో? చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము అనుకున్నది కాదు, అలా అని ఇష్టం లేదని కాదు, ఏదో ఒక రకమైన భయం, మనం కూడా చేయగలమా అసలు, అంటే ఎవరు దానికి చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి, దానికి చాలా ట్రైనింగ్ తీసుకోవాలి, దానికి ఇది అది అని ఒకలాంటి ఇల్యూషన్లో ఉండేవాళ్ళం. సో ఏంటి, మనం నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, స్కూల్కి వెళ్తూ ఉన్నాం, నెక్స్ట్ డే హీరోయిన్ అంటే అదేంటి అని అనిపిస్తుంది. అంటే మనం ఇప్పటివరకు స్కూల్కి వెళ్ళే అని మనం హీరోయిన్ అవుదాం అని చిన్నప్పటి నుంచి అనుకుని ఏదో ట్రై చేసి, లేకపోతే ఫోటో సెషన్ చేసి, లేకపోతే డాన్సులు నేర్చుకుని అలా చేసుంటే వేరు. అలా ఏం లేకుండా సడన్గా వెళ్ళేసరికి అసలు ఆర్ వి రెడీ అని అనుకుని, అసలు మనం డూ వి డిజర్వ్ దిస్, అసలు మనము చేయగలమా అనుకునే టైం నుంచి అందరూ, అంటే అలాగే నా ఫస్ట్ సినిమాలో అందరూ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు, గిరిబాబు గారు, సుధా గారు, ఇలా చాలామంది, పెద్ద కవిత గారు, ఇలా అందరూ చాలా ప్యాడెడ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో పెద్ద ఆర్టిస్టులు అని ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో మనం వెళ్ళి ఒక డైలాగ్ చెప్పాలంటే చాలా, వాళ్ళని చూస్తే అమ్మో వీళ్ళతో మనం నించుని చెప్తున్నామా అంటే, వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు, మనం ఆటోగ్రాఫ్ తీసుకునే లాగా మన మైండ్ సెట్ అలా ఉంటుందో, ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, వాళ్ళకి ఫోటో దిగాలని, మనమేమో వాళ్ళతో యాక్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ డే. సో అలాంటి మైండ్ సెట్ నుంచి వాళ్ళ ముందు డైలాగ్ చెప్పాలి, వాళ్ళకి తగ్గకుండా చెప్పాలి అనేది టెన్షన్ ఉంటుంది. కానీ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి అన్ని ఇలా నేర్చుకుంటూ ఓవరాల్ గ్రాడ్యువల్గా నేర్చుకుంటూ చేసినా కూడా మళ్ళీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. అవును, మెజారిటీ అందరికీ మనం అన్నీ నచ్చము, మనం కొంచెం ప్రయత్నం చేస్తాం కానీ అందరికీ అన్ని నచ్చాలని లేదు. సో కొంతమందికి నచ్చపోవచ్చు, కానీ మెజారిటీకి నచ్చాలి. షూటింగే మీకు యాక్టింగ్ స్కూల్ అయిపోయింది అంతే. ఓ మై గాడ్, అంతే. సో అది చాలా మందికి అదే అయి ఉంటుంది. బట్ నాకు అది అవ్వడం, అలా నేర్చుకుంటూ ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం, ఎప్పుడు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బై ద టైం ఓకే, ఇప్పుడు కొంచెం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకునేసరికి ఏం చేయలేదు ఇంకా సినిమాలు అని అనిపిస్తుంది అనమాట. అయ్యో కొంచెం బెటర్గా అవుతున్నాము అనిపించేసరికి వదిలేసాను అని.